ర్యాగింగ్ కలకలం, రిషితేశ్వరి ఆత్మహత్య తదినంతర పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మళ్లీ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలోకి వెళ్లింది. ఇన్ఛార్జ్ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కమిషనర్ ఉదయలక్ష్మి వర్సిటీ ప్రాంగణమంతా కలిగి తిరిగారు. అధికారులతో భేటీ, బోధనేతర సిబ్బందితో సమీక్ష, వసతి గృహాల తనిఖీ, తరగతుల పరిశీలన, విద్యార్థులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలతో యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. వర్సిటీ సంస్కరణలపై ఇన్ఛార్జ్ ఉపకులపతి ఉదయలక్ష్మితో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన బి ఉదయలక్ష్మి మనతో ఉన్నారు. యూనివర్సిటీలో ఈరోజు బాధ్యతలు స్వీకరించిన అనంతరం విశ్వవిద్యాలయంలోని వసతి గృహాలు అలాగే ఇక్కడ కళాశాల విద్యార్థులతో కూడా మాట్లాడారు. నమస్తే మేడం, ఈ రోజు మీరు యూనివర్సిటీలో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా ఎలాంటి సంస్కరణలు అవసరమని భావిస్తున్నారు? నేను ఇవాళ ఛార్జ్ తీసుకోగానే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తోటి, ప్రిన్సిపల్స్ తోటి, డీన్స్ తోటి, ప్రొఫెసర్స్ అందరితోటి కూడా ఇంటరాక్ట్ అయ్యాను. అంటే ఇమ్మీడియట్ అటెన్షన్ ఏ అంశాల మీద మనం ఇవ్వాలి ఏంటి అని దాని మీద అందరి నుంచి ఒకటి ఏంటంటే ముందు అటెండెన్స్ని బాగా కంట్రోల్ చేయాలి. పిల్లల అటెండెన్స్ సరిగా ఉండలేదు, టీచర్స్ అటెండెన్స్ ఒకటి సరిగా ఉండలేదు అనేది ఫ్యాకల్టీని వాళ్ళే నాకు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ముందు ఈ బయోమెట్రిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి అసలు టీచర్స్ అంటే ప్రొఫెసర్స్ టైంకి వస్తున్నారా లేదా, స్టూడెంట్స్ కూడా వస్తున్నారా లేదా, రాకపోవటానికి కారణాలు ఏంటి అనేది ఇమ్మీడియట్గా బయోమెట్రిక్స్ పెట్టాలని, ప్రతి స్టూడెంట్కి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని, తర్వాత అదేంటి ఈ స్టూడెంట్స్లో ర్యాగింగ్ అనేది లేకుండా ర్యాగింగ్ని సమూలంగా నిర్మూలించాలి అనేది మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధ్యేయం. ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాను, యాంటీ ర్యాగింగ్ కమిటీ అని. ఆ కమిటీలో 5-6 ప్రొఫెసర్స్ని పెడతాము. ఒక ప్రొఫెసర్ అందుబాటులో లేకపోయినా ఒక ప్రొఫెసర్ అయినా ఎవరో కూడా దొరుకుతారు. వాళ్ళ బాధలు ఒకళ్ళ దగ్గర వెంటిలేట్ చేయలేకపోయినా ఇంకోళ్ళ దగ్గర వెంటిలేట్ చేసి ఆ ఇష్యూస్ వాళ్ళ దృష్టిలో ఇమ్మీడియట్గా తీసుకొని వస్తే వాటి మీద స్పందించి సత్వర చర్య తీసుకోవాలి అని చెప్పేసి ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది. ర్యాగింగ్ విషయంలో యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉంది అనేది బాలసుబ్రహ్మణ్యం కమిటీ కూడా చెప్పిన అంశం. కాబట్టి పిల్లల్లో అక్కడికి వాతావరణం ఎలా ఉండాలి, యూనివర్సిటీ వాతావరణం అనే విషయం తెలుసుకోవడానికి ఏమైనా సర్వే లాంటి నిర్వహించబోతున్నారా? యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉందని మీరు ఈరోజు పరిశీలనలో అనిపించిన అంశాలు ఏంటి? సర్వే నేను ఆల్రెడీ ఒక ఫార్మాట్ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి 4500 స్టూడెంట్స్ ఉన్నారు. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీ మేనేజ్మెంట్ అనేది ఐ వాంటెడ్ టు నో. అట్లాగే ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ టోటల్లీ నిల్ అని తెలుస్తుంది. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళల్లో కొంచెం ఉత్సాహము ఇది కలుగుతుంది. రెండోది ఏంటంటే పిల్లలు ఒకళ్ళొకళ్ళని ర్యాగింగ్ చేసుకోకుండా ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా పరిచయం చేసుకోవటం, ఫ్రెండ్లీనెస్, బ్రదర్లీహుడ్, సమ్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్, బ్రదర్లీ ఎఫెక్షన్, సిస్టర్లీ ఎఫెక్షన్ అనేది డెవలప్ అవడానికి వీలుంటుంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అయితే 6000 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. కానీ అక్కడ 6000 మంది హాస్టల్స్లో ఉంటున్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక 12,000 మంది ఉంటున్నారు. బట్ దెర్ ఈజ్ నో ర్యాగింగ్. కారణాలు ఏంటి కనుక్కున్నాం, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో తెలుసుకున్నాం. అక్కడ ఏంటంటే స్టూడెంట్ అటెండెన్స్ అంతా ఆన్లైన్ అటెండెన్స్, ఆన్లైన్లోనే లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ. తర్వాత ఎక్కడా కూడా ర్యాగింగ్ అనేది లేదు. సీసీ కెమెరాస్ పెట్టి టోటల్గా సర్వేలెన్స్ పెట్టారు, అది చేస్తున్నారు. పిల్లలకి ముందులే దీని గురించి అవేర్నెస్ జనరేట్ చేసి ఇలాంటి యాక్టివిటీస్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు టీసీ ఇచ్చి పంపించేస్తారు వాళ్ళు. అట్లాగే మనం కూడా ఇక్కడ పిల్లలకి ఏదో బిగినింగ్లో ఒక రోజు పెట్టి ఒక గంట చెప్పామని కాకుండా నేను అనుకుంటున్నాను రిపీటెడ్గా వన్స్ ఇన్ 2 months ఒక సైకాలజిస్ట్ని కానీ లేకపోతే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పే వాళ్ళ గురించి కానీ ఇట్లా ర్యాగింగ్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ని మరీ తెలియజేసి పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ కాకుండా మంచి మార్గాన నడిచేటట్టు, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఇవన్నీ తెలుసుకునేటట్టు వీళ్ళకి కూడా పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ జనరేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మేడం, విద్యార్థులకి ముఖ్యంగా మీరు చెప్పబోయేది ఏంటి? ఏమైనా కంప్లైంట్లు కానీ లేకపోతే ర్యాగింగ్లు కానీ ఇతరత్ర వేధింపులు కానీ అలాంటివి ఉంటే మీ దృష్టికి తీసుకురావడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ కానీ మెయిల్ అడ్రస్ కానీ అవి ఏమైనా చెప్పబోతున్నారా? విద్యార్థులకి ర్యాగింగ్ గురించి ఆల్రెడీ మేము అసలు కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం, 180042555314 అని చెప్పేసి. ఈ నెంబర్కి ఎవరైనా కూడా కాల్ చేయండి.
ఆ ర్యాగింగ్ సమస్యలు ఉంటే అంటే ఇప్పటికే మాకు ఒక 8 కంప్లైంట్స్ వచ్చాయి. అవన్నీ కూడా రెస్పెక్టివ్ కలెక్టర్స్కి, ఎస్పీస్కి వాళ్ళందరికీ రిఫర్ చేయడం జరిగింది. అది కాలేజీలో కొన్ని చోట్ల ప్రిన్సిపల్స్ మీద కూడా వచ్చినాయి. ప్రిన్సిపల్స్ మీద వస్తే ఆ పై అధికారులకి, ఆర్జేడీలకి వాళ్ళకి రిఫర్ చేస్తున్నాం. కొన్ని చోట్ల పిల్లల మీద వస్తే ప్రిన్సిపాల్కి రిఫర్ చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి మాకు రిపోర్ట్ ఇమ్మన్నాము. మెయిల్ ఐడి ఒకటి ఇచ్చి vicechancellor.anu.yahoo.com అని చెప్పేసి ఒక మెయిల్ ఐడి ఉందన్నారు. దానికి పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, దానికి ఏదైనా కంప్లైంట్ ఉంటే చెప్పలేకపోతే ఇమ్మీడియట్గా దానికి మెయిల్ ఇస్తే దాని దగ్గర ఒక డెడికేటెడ్ స్టాఫ్ మెంబర్ని పెట్టి దాన్ని అనలైజ్ చేసి డైలీ ఈ మెయిల్ వచ్చింది, దిస్ ఈజ్ ఆఫ్ సీరియస్ ఇంపార్టెన్స్, వేర్ వీ హ్యావ్ టు యాక్ట్ అంటే అక్కడ యాక్ట్ చేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పరిస్థితులను చక్కదిద్దడానికి వీ వాంటెడ్ టు టేక్ ఆల్ నెసరీ స్టెప్స్. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వారంలో 3 రోజుల పాటు అందుబాటులో ఉండి పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామంటున్నారు. అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించిన సమస్యలు, ర్యాగింగ్ పూర్తిగా విశ్వవిద్యాలయం పరిధిలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ కేశవతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.